నమస్తే. సోయా చంక్స్ పాలకూర రెసిపీ కోసం అయితే ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. క్వాంటిటీ తక్కువే కాబట్టి వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం మంచిగా వేగనివ్వాలి. ఇక్కడైతే నేను 2 కట్టలు పాలకూర తీసుకున్నాను, చిన్నవి అన్నమాట, పెద్ద కట్టలు కాదు. శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. అలాగే సోయా చంక్ ఒక పావు కప్పు నానబెట్టేసుకున్నాను. ఇట్లాగా ఇవి చిన్నవి కాబట్టి తొందరగానే నానిపోతాయి. ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద ఉల్లిపాయ అయితే మంచిగా వేగింది కదా, ఇందులోకి ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. ఒక 4-5 వెల్లుల్లిపాయలు ఇంకా కచ్చపక్క దంపేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పాలకూర అనేది నీరు లేకుండా పిండి పెట్టేసుకున్నాం కదా, పాలకూరను కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇంకా సోయా చంక్స్ ఉంది కదా, ఇది కూడా వాటర్ లేకుండా పిండేసి ఇందులో వేసుకోవాలి. సన్నది కాబట్టి తొందరగానే ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది, చాలా బాగుంటుంది. కీమా పాలకూర వండుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట, సేమ్ టేస్ట్ అయితే. కాకపోతే ఇది నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎప్పుడైనా ఒకసారి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయగానే ఇప్పుడు పాలకూరలోకి కొంచెం వాటర్ అనేది ఊడుతుంది కదా, ఆ వాటర్తోనే అది ఉడికిపోతుంది. ఇంకా మళ్ళీ మనం వేరే వాటర్ వేయనవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుందాం. క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి కారం కూడా తక్కువే పడుతుంది. అలాగే ధనియా జీరా పౌడర్ 2 కలిపింది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర అనేది టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా కదా. ఇలా వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుంటే కొద్దిగా నీరు అనేది ఊరి అక్కడికి మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీంతో పాటుగా కొంచెం సాంబార్ కానీ రసం కానీ చేసుకుంటే రైస్లోకి టేస్ట్ అనేది చాలా అద్దిరిపోతుంది, అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.